సార్ బాబు గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు పథకాలకు డబ్బులు లేవు, ఆర్థిక వ్యవస్థ శ్రీలంకలా మారిపోయిందని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పథకాలు పెట్టి ఇంప్లిమెంట్ చేస్తూ నాడు నేడు కింద స్కూల్ని ఎంత బాగు చేశాడో ఒకసారి నీ కొడుకు లోకేష్, అటు మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి స్కూళ్ళలో చెక్ చేసి వచ్చారు కదా. ఒక్కసారి ఆయన అడగండి బాబు గారు, స్కూల్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దాడో. అలాంటిది ఇవాళ నువ్వు రెండు పథకాలకి మొలిగి రెండు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేక డబ్బు లేదు అది లేదని మళ్ళీ చెప్పుకుంటుంటే, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో పార్ట్నర్వి, సెంట్రల్ గవర్నమెంట్ మీ ద్వారా నిలబడింది, డిమాండ్ చేసి డబ్బులు తెచ్చుకొని పథకాలు ఇంప్లిమెంట్ చేయలేని దుస్థితిలో మీరు ఒక సీఎంగా ఉన్నారు. మీరు ఇన్ని వయసు వచ్చింది, మీ అనుభవం విజనరీ ఇవన్నీ ఎటుపోయినాయి, చేతగాలదా? డిమాండ్ చేయలేకపోయినారా? సెంట్రల్ గవర్నమెంట్ని భయం వేసిందా, లేకపోతే మోడీ గారి కేసులు ఇరికించి లోపలెత్తడాన్ని? మీకు అలాగే ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవి నవరత్న పథకాలే కాదు, ఎన్నో అటుపోతే ఓడర్ రేవులు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ, సీ పోర్ట్లు కానీ, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేశారు? నుంచి ఏ ప్రాజెక్టులు తీసి ఎంతమంది లక్షలకు ఉద్యోగాలు ఇప్పించారు? అది గతి లేదు. మరి ఆయనకి లేని ఇబ్బంది మీకు ఎందుకు వచ్చింది? మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేకపోయినా ఈ పథకాలన్నీ నడిపారు. మీరేం అప్పులు చేయకుండా ఉంటున్నారంటే లేదు, మీరు అప్పులు చేస్తున్నారు. మీరు కూడా నెల నెల అప్పులు చేసి రాష్ట్రాన్ని నెట్టుకొని వస్తున్నారు. కానీ పథకాలకి డబ్బులు ఏమైపోయినాయి అంటే కార్పొరేటర్ వాళ్ళని బతికించడం కోసం మీ తాపత్రయం ఉంది, కానీ ప్రజల కోసం అయితే మీ ఎటువంటి తాపత్రయం లేదు.